అండ్ మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి క్రీమీ చికెన్ పాస్తా. ఇది కూడా చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగుంది. పొగలు వస్తున్నాయి, తగలబడిపోతుంది. సో విన్నారు కదా. అండ్ వీటి పేర్లు అయితే చెప్పడానికి బాగా ఇబ్బంది అయిపోయింది. మరి తినడానికి ఎలా ఉందో మేము చూడాలి. ఇప్పుడు ట్రై చేద్దామా, ఒకసారి ట్రై చేద్దామా? ఓకే, బ్యాట్స్మెన్స్ గట్టిగా ఉన్నారు, రెడీ. ఒక యూనిక్ ఐటమ్ ఇది. ఎవరు వస్తే మాత్రం కంపల్సరీ మస్ట్ షూట్గా ట్రై చేయండి. ఇది ఇవన్నీ మనం ఎప్పుడు తింటానే ఉంటాం. లైక్ నార్మల్గా ఇది ఏంటంటే అసలు ఎక్కువ చోట్ల చూడం అండ్ మనం తినం కూడా. ఇక్కడ వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. లొకేషన్ వచ్చి ఇది డివి మేనర్ రోడ్. అలా కొంచెం ముందు కోసం మనకి టెంప్టేషన్స్ ఉంది కదా, దాని ఆపోజిట్లో ఉంటుంది మనకి ఆ బ్లైండ్ కెమిస్ట్రీ. లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. నేను చూసారు కదా, మీకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పా. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం. మీకు ఒకసారి క్విక్గా అంబియన్స్ చూపిస్తా, అంబియన్స్ చూసేయండి. క్లియర్గా అడ్రస్ చెప్పా. అండ్ ఆల్సో లోపలికి వచ్చి అంబియన్స్ కూడా చూపించా. నాకేంటంటే వాళ్ళ పండగ వాతావరణం కనిపిస్తుంది, ఫుడ్ ఫెస్టివల్. అండ్ మనతో పాటు ఉన్నారు చీఫ్ గెస్ట్, స్పెషల్ గెస్ట్, మన బెజవాడ ఫుడ్ హంటర్ శివ బ్రో. అండ్ మన ఇంట్రడక్షన్ అవసరంలా, ఆల్రెడీ చాలా ఫేమస్. అంటే వాళ్ళు చెప్తారు ఇంట్రడక్షన్ గురించి, మీ పేర్లు అండ్ మీ పేజెస్ గురించి. అపర్ణ ఫ్రమ్ ఫుడ్ టాకింగ్ టౌన్ ఇన్స్టా పేజ్. ఓకే, నా పేరు శశిరేఖ. నేను అపర్ణ ఫ్రెండ్ని. అపర్ణకు సపోర్టింగ్గా వచ్చా. ఫుడ్ అంటే నాకు చాలా ప్యాషన్, సో ఎక్స్ప్లోర్ చేద్దాం నేను కూడా జాయిన్ అయ్యాను. ఓకే, మరి వాళ్ళైతే ఐటమ్స్ అన్ని మన దగ్గర వచ్చేసినాయి చాలా. అండ్ ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఆల్రెడీ చాలా చేసి ఉంటాము, చాలా చూసుంటాము. సో రెగ్యులర్గా నార్మల్గా ఉంది బ్రో. అండ్ ఇంకోటి మనం ఆరాధరపర్లో చేసినప్పుడు అప్పుడు మీరు మార్లో ఉన్నారు, సో నాన్ వెజ్ తినలేకపోయారు. అండ్ వాళ్ళైతే మనకి ఫుల్గా నాన్ వెజ్ గట్టిగా ఇచ్చు. ఏమంటారు? నేనైతే మీరు ఎప్పుడు ఇంకా ఓకే అంటారని చెప్పి గెట్ రెడీ అన్నమాట తినడానికి. ఓకే, అండ్ ఆల్సో వీటి నేమ్స్ తెలుసుకుందాం, ఒక్కొక్క ఐటమ్ పేరు.
ఫస్ట్ ఐటమ్ వచ్చి మనకి క్రిస్పీ చిల్లీ పన్నీర్, అండ్ ఇది వచ్చి మనకి స్పైసీ క్రిస్పీ కార్న్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి డ్రాగన్ మష్రూమ్, అండ్ మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి లైక్ ఇది చిల్లీ ఎగ్, అండ్ ఈ ఐటమ్ వచ్చి మనకి లైక్ గ్రీన్ చిల్లీ చికెన్, ఇది జపనీస్ క్రీమీ చికెన్. అండ్ మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది డ్రాగన్ చికెన్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లైక్ డ్రాగన్ మష్రూమ్. అయితే మనం స్టార్టర్స్ చూసాం. అండ్ నెక్స్ట్ బిర్యానీస్. ఇప్పుడు మనం బిర్యానీస్ లోకి వస్తే ఇది వచ్చి మనకి స్పెషల్ చికెన్ బిర్యానీ, అండ్ దీంట్లోకి కర్రీ వచ్చి బోన్లెస్ అంటే స్పెషల్ చికెన్ కర్రీ అండ్ విత్ ఎగ్. అండ్ ఇది వచ్చి మనకి లైక్ పంజాబీ చికెన్ బిర్యానీ. అండ్ మనకి నెక్స్ట్ బిర్యానీ వచ్చి ఇది మటన్ కీమా బిర్యానీ. అండ్ ఇది వచ్చి మనకి లైక్ ముర్గ్ మసాలా చికెన్, అండ్ ఇది వచ్చి మనకి చికెన్ మొగలై. అండ్ మనకి ఇవి పుల్కాస్, వీటిలోకి కర్రీస్ వచ్చి మనకి ఇవి. నెక్స్ట్ మనకి కాంటెంట్కి వెళ్ళిపోతే మనకి ఫిష్ ఫింగర్స్, అండ్ వీళ్ళు గార్నిష్ కూడా ఫిష్ లాగే చేశారు, చూస్తే అలాగే ఉంది. అండ్ మనకి స్టఫింగ్ విత్ మైనీస్ చూస్తే కనుక లైక్ యూనిక్ గా ఉంది అండ్ చాలా బాగుంది. ఇన్ని వాటిల్లో ఇది మాత్రం కొంచెం అట్రాక్షన్ ఉంది. అండ్ దీని పేరు వచ్చి శ్రీలంక ప్రాన్స్. సో చూసండి అదిరిపోతుంది, ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిందే. అండ్ ఇది తింటూ ఇది సిరప్ తాగాలి, ట్రై చేద్దాం ఖచ్చితంగా. అండ్ మనకి నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ ప్లాటర్. ఏంటంటే ఇండివిజువల్ గా వస్తే మీరు ఒక్కొక్కటి లైక్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ తో కనుక ఒక గ్రూప్ గా వస్తే మాత్రం మీరు ఒక ప్లాటర్ కనుక ఆర్డర్ చేసుకుంటే దీంట్లో మనకి అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కవర్ అవుతాయి. సో ఇది వచ్చి మనకి నాన్ వెజ్ ప్లాటర్, చాలా బాగుంది. అండ్ గార్నిషింగ్ సూపర్ అదిరిపోయింది. అండ్ మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి క్రీమీ చికెన్ పాస్తా. ఇది కూడా చూస్తుంటే కలర్ఫుల్ గా చాలా బాగుంది, పొగలు వస్తున్నాయి, తగలబడిపోతుంది. సో విన్నారు కదా. అండ్ వీటి పేర్లు అయితే చెప్పడానికి బాగా ఇబ్బంది అయిపోయింది, మరి తినడానికి ఎలా ఉందో మేము చూడాలి. ఇప్పుడు ట్రై చేద్దామా, ఒకసారి స్టార్ట్ చేద్దామా? ఓకే, బ్యాట్స్మెన్స్ గట్టిగా ఉన్నారు, రెడీ. ఇప్పుడు నేను ట్రై చేస్తున్న ఐటమ్ వచ్చి లైక్ చిల్లీ పన్నీర్ అంటే వెజ్లో స్టార్టర్. సో ట్రై చేద్దాం ఎలా ఉందో. దీనికి చిల్లీ పన్నీర్ పేరు ఎందుకు పెట్టారో అర్థమవుతుంది, స్పైసీ. అండ్ ఆల్సో పన్నీర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్నెస్. ఎవరన్నా వెజ్ లవర్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మష్రూమ్ షూట్గా ఆ చిల్లీ పన్నీర్ ట్రై చేయండి, అదిరిపోయింది. సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ ఇప్పుడైతే టేస్ట్ చేస్తాం. ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో పెప్పర్, సాల్ట్ అండ్ విత్ మష్రూమ్ మంచిగా సాఫ్ట్గా తింటుంటేనే చాలా బాగుంది. నెక్స్ట్ ఓవర్ టు యూ. నేను టేస్ట్ చేసే ఐటమ్స్ స్పైసీ క్రిస్పీ కార్న్. క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంది. స్పెషల్లీ స్పైసీ లవర్స్ కి బాగా నచ్చింది. ట్రై చేసే ఐటమ్ డ్రాగన్ మష్రూమ్. చాలా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు దాకా మనం టేస్ట్ చేసింది వచ్చి వెజ్ స్టార్టర్స్. అండ్ ఇప్పుడు నాన్ వెజ్లోకి వద్దాం. సో ఫిష్ పిట్ ట్రై చేస్తున్నాం. చాలా క్రిస్పీ అండ్ మైనీస్ అయితే టూ మచ్ ఉంది. నాన్ వెజ్ లో నా స్టార్టర్ వచ్చేసి చిల్లీ ఎగ్. బాగుంది, చాలా బాగుంది. నాన్ వెజ్లో నేనైతే డ్రాగన్ చికెన్ టేస్ట్ చేస్తున్నా. యా, ఇక్కడ చూసిన క్యాష్యూ. ఎలా ఉంది? ఏది టేస్ట్ చేసినా కూడాను ఒక యూనిక్ ఫ్లేవర్, అంటే రెగ్యులర్ గా తినే ఐటమ్ కాకుండా యూనిక్ టేస్ట్ అయితే ఉంది. ప్రతిది కూడా కారంగా ఉంది. అవును, స్పైసెస్ ఉన్నాయి. బట్ వెజ్ లో నాన్ వెజ్ లో రెండు కూడా యూనిక్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐటమ్ నేను ట్రై చేయబోయేది వచ్చి గ్రీన్ చిల్లీ చికెన్. అండ్ ఇది కూడా ఒక యూనిక్ టేస్ట్. అండ్ ఆల్సో స్పైసీ తక్కువ ఉంది ఇంత తినడానికన్నా. ఒక మోడరేట్ స్పైసీ కోరుకుంటారో వాళ్ళకి బెస్ట్ రికమెండెడ్ ఇది. అది స్టార్టర్స్లో అయితే ఇవి. అండ్ మేము చెప్పిన ఐటమ్స్ మాత్రం కంపల్సరీ వచ్చి ఒకసారి ట్రై చేయండి. అంటే మేము చెప్పాను కదా, అసలు మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఒక యూనిక్ ఫ్లేవర్స్ కానీ యూనిక్ టేస్ట్ కానీ తింటారు మీరు ఇక్కడ. మనం నెక్స్ట్ ట్రై చేయబోయే ఐటమ్ వచ్చి ఇది శ్రీలంక ప్రాన్స్. మీకు ఆల్రెడీ చెప్పే కదా నా ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు, ఒక యూనిక్ ఐటమ్ ఇది. ఎవరు వస్తే మాత్రం కంపల్సరీ మష్రూమ్ షూట్గా ట్రై చేయండి ఇది. ఇవన్నీ మనం ఎప్పుడు తింటానే ఉంటాం. లైక్ నార్మల్గా ఇది ఏంటంటే అసలు ఎక్కువ చోట్ల చూడం అండ్ మనం తినం కూడా. ఇక్కడ వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఇది ఎలా తినాలో మీకు ఇప్పుడు చూపిస్తా. అండ్ వచ్చి మనకి ప్రాన్స్ అండ్ మనకి బిగ్ సైజ్ ప్రాన్స్. ఇది పైన చూస్తే మనకి లైక్ చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. ట్రై చేద్దాం ఒకసారి. తిదిగా పుల్ల పుల్లగా
పైన ఆ పౌడర్ కానీ మసాలా ఫ్లేవర్స్ అండ్ ముఖ్యంగా ప్రాన్స్ మనకి ఇన్ని మసాలా యాడ్ చేసినా ఆ ప్రాన్ టేస్ట్ అలాగే ఉంది అండ్ ఫ్రెష్నెస్ తెలుస్తుంది. అండ్ ప్రాన్ తిన్నాక ఈ సాస్ని బాగా సిగ్నేచర్ డిష్ ఇది అండ్ చాలా బాగుంది. ఆ ప్రాన్స్ కానీ అండ్ ఈ సాస్ కానీ మష్రూమ్ స్వీట్ కూడా ట్రై చేయండి ఎవరైనా వస్తే. నేను స్టార్ట్ చేసేది ఇది నాన్ వెజ్ ప్లాటర్. ఇది ఫ్రెండ్స్ 2-3 వచ్చినా అలా షేర్ చేసుకోవడానికి బాగుంటుంది. 3 types ఆఫ్ స్టార్టర్స్ వస్తాయి. చికెన్ నగ్గెట్స్ ఒకటి, చికెన్ వింగ్స్ ఒకటి, చికెన్ సాత్ అది ఒకటి. ఇప్పుడు అవి టేస్ట్ చేస్తున్నా చెప్తాను. ఆ సాస్ ఫ్లేవర్ కానీ ఏదైనా వింగ్స్ చాలా బాగున్నాయి. ఇవి క్రంచీగా ముక్క కూడా మెత్తగా చాలా బాగుంది. ఆలుపప్పు లాగా వెరైటీగా చాలా బాగుంది. ప్రెజెంటేషన్ బాగుంది. ఓకే ఎలా ఉంది? చాలా మెత్తగా ఉంది. ఇందులో మనకి వచ్చి 3 types ఆఫ్ సాసెస్ ఇచ్చారు. ఒకటి వచ్చి మనకి తందూరి సాస్ అండ్ చిపోటల్, ఒకటి చిల్లీ గార్లిక్. అండ్ మనం ట్రై చేసేది వింగ్స్. అండ్ నాకు తెలిసి దీనికి స్టఫింగ్ కూడా అవసరంలా, లైక్ చూస్తుంటే తెలిసిపోతుంది, లైక్ జ్యూసీ ఫ్లేవర్. స్టఫింగ్ అవసరంలా, ఒక యూనిక్ టేస్ట్, తిదిగా పులుపులుగా కారంగా చాలా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి నగెట్స్ ట్రై చేద్దాం. దీనికి కంపల్సరీ నాకు తెలిసి ఆ సాస్ కావాల్సిందే. కరకరలాడుతుంది అండ్ లోపల పీస్ మాత్రం ఆ ఫ్రెష్నెస్ కానీ మెత్తగా ఉంది, పైన మాత్రం క్రంచీగా ఉంది లేయర్. ఇది ఒకటి చాలా బాగుంది. అండ్ స్టిక్స్ బాహుబలి కత్తిలాగా ఉంది. ఇది వచ్చి మనకి చికెన్ సాతే. నాకైతే దీనికి సాస్ కావాలి, డిప్ చేద్దాం ఒకసారి. అండ్ మనకి చిపోటలతో డిప్ చేసి ఎలా ఉంటే మనకి లైక్ స్మోకీ అండ్ గ్రిల్ ఫ్లేవర్ చాలా బాగుంది. మనం ఒక ప్లాటర్ తీసుకుంటే ఒక 3 different టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. కంపల్సరీ ప్లాటర్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో వస్తే అండ్ మనీ సేవ్ చేసుకోండి. ఇన్ని తిన్న తర్వాత దగ్గర మనకి లైక్ మాక్టైల్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకి మాక్టైల్స్తో పాటు మిల్క్ షేక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ని ఆర్డర్ చేశాక మీరు ఇవి కూడా ఆర్డర్ చేసుకోండి రిఫ్రెష్మెంట్ కోసం. అండ్ నేను తాగబోయేది ఈ పేరు వచ్చి బ్లూ కొరకో మొజిటో. అండ్ దీన్ని మేకింగ్ చూశారు కదా, అంటే అట్రాక్టివ్గా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. టేస్ట్ చేద్దాం ఒకసారి. చిల్డ్ అండ్ పంచీ ఫ్లేవర్ చాలా బాగుంది. స్ప్రింగ్ రిఫ్రెషర్ టేస్ట్ చేద్దాం ఇప్పుడైతే. కూల్ అండ్ గుడ్, బాగుంది. రెగ్యులర్ తాగే ఫ్లేవర్స్లా కాకుండా, రెగ్యులర్గా తాగే మాక్టైల్స్లా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంది. స్టార్టర్స్ తిన్నాం, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. వెజ్ చూపించా, నాన్ వెజ్ చూపించా. అండ్ మనకి మిగిలినవి వచ్చి మెయిన్ కోర్స్, సెకండ్ ఇన్నింగ్స్ బిర్యానీస్ ఎట్లా సర్వ్ చేశారు. లైక్ మనకి బిర్యానీస్ వచ్చి మటన్ కీమా బిర్యానీ అండ్ ఆల్సో మనకి ఎస్పీ చికెన్ బిర్యానీ, పంజాబీ చికెన్ బిర్యానీ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి టేస్ట్ చేద్దాం ఒక్కొక్కటి. అండ్ నేను టేస్ట్ చేసేది వచ్చి మటన్ కీమా బిర్యానీ టేస్ట్ చేస్తున్నా. అండ్ మనకి కీమా కానీ అండ్ బిర్యానీ రైస్ చాలా బాగున్నాయి. ఒరిజినల్ ఫ్లేవర్స్. మనకి బిర్యానీ కూడా ఆ ఫ్రెష్నెస్ కానీ ఆ స్పైసెస్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. ఇంకా బిర్యానీలో జీవం ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎటువంటి కలర్స్ కానీ లైక్ కలర్ ప్రొడక్ట్స్ కానీ ఫుడ్కి సంబంధించినవి ఏమీ వాడరు. ప్యూర్ న్యాచురల్ స్పైసెస్తో వచ్చే కలర్ మాత్రమే ఇది. అండ్ స్పైసెస్తో వచ్చే ఫ్లేవర్స్ మాత్రమే, వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఏమీ వాడరు. అదొక మంచి విషయం. అండ్ మన దగ్గర వచ్చి కూడా ఏం టేస్ట్ చేస్తున్నాం బ్రో ఇప్పుడు? ఎస్పీ నేను ఆల్రెడీ నీతో పాటు ఈక్వల్గా మటన్ కీమా బిర్యానీ కూడా టేస్ట్ చేస్తే అయిపోయింది. ఓకే, కీమా ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సో మస్ట్ ట్రై. చిల్డ్రన్స్ అయితే కనుక ఇక్కడ విజిట్ చేస్తే బ్లైండ్ కెమిస్ట్రీలో మస్ట్ ట్రై అనమాట. బిర్యానీస్లో మటన్ కీమా బిర్యానీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఈవెన్ చిల్డ్రన్స్ అనే కాదు, మనకి పెద్దవాళ్ళు ఎవరైనా 40+ 50+ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో 60+ వాళ్ళు కూడా ఇక్కడ మటన్ కీమా మస్ట్ ట్రై అనమాట. నేను ట్రై చేస్తుంది స్పెషల్ చికెన్ బిర్యానీ, బోన్లెస్. ఇది రైస్ అని కర్రీ సపరేట్గా ఇచ్చారు, ఎగ్ కూడా ఇచ్చారు. రైస్ మెత్తగా చాలా బాగుంది. దీంట్లో వచ్చిన కర్రీ కూడా ఆ చికెన్ కర్రీ అది పీసెస్ చాలా మెత్తగా, స్పైసీ కూడా మీడియంగా ఉంది, బోన్లెస్. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. పంజాబీ చికెన్ బిర్యానీ ట్రై చేశాను. ఇట్ వాస్
సో రైస్ అయితే చాలా సాఫ్ట్ అండ్ చాలా టేస్టీ ఉంది అండ్ చాలా స్మూత్ ఉంది బిర్యానీ అండ్ అది స్పైసెస్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి అన్నిటిలోనూ అండ్ ఐ రియల్లీ లవ్ ఇట్. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం టేస్ట్ చేసి రివ్యూ చెప్పాం. అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా బాగుంది అండ్ ఏది తీసిపోదు, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ టేస్ట్ ఉంది. ఎవరిని వస్తే మాత్రం కంపల్సరీ మేము చెప్పినట్టు ట్రై చేయండి. టేస్ట్ చేసేలో మాత్రం ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్స్ కానీ, వీళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా. బ్రదర్, మీతో ఇలా డైనింగ్ లైక్ ఫుడ్ పంచుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు ఎలా ఉంది? ఈ స్టార్టర్స్ బాగున్నాయా, బిర్యానీస్ బాగున్నాయా? నాకు అన్ని యూనిక్ ఫ్లేవర్స్, యూనిక్ టేస్ట్. బట్ నేనైతే చెప్తున్నాను యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్గా, బిర్యానీస్కి ఇక్కడ బ్లైండ్ కెమిస్ట్రీలో ఉండే కొద్దీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. బిర్యానీస్ రియల్లీ అంత టేస్ట్ వాజ్ వెరీ ఆసమ్. అండ్ మీరు? అన్ని దేనికదే బాగున్నాయి. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ బిర్యానీస్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ బిర్యానీస్ మాత్రం సూపర్. సిస్టర్ మీరు? యాక్చువల్లీ కాంటినెంటల్ అండ్ రెస్టో మెనూ కంపేర్ చేస్తే రెస్టో మెనూ ఇస్ లైక్ వెరీ లైట్, వెరీ అవసరం ఉంది, చాలా నాకు బాగా నచ్చింది. అండ్ కాంటినెంటల్ లైక్ ఇది వరకు ఉంది, ఇది వరకు ఉన్నది కాబట్టి సో దిస్ ఈస్ లైక్ సంథింగ్ డిఫరెంట్ యూ క్యాన్ ట్రై ఇట్ అవుట్. అండ్ బిర్యానీస్ ఏ మస్ట్ ట్రై థింగ్. ఓకే. సో దీనివల్ల తెలిసింది ఏంటంటే బిర్యానీస్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ మొదలైంది. ఇంకా అవును వస్తే మాత్రం బిర్యానీస్ మాత్రం ఎవరు వదలొద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగున్నాయి బిర్యానీస్. అది వీడియో మొత్తం చూసాను అనుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా లైక్ చేయండి అండ్ మీ కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎక్కువ మందికి బూస్ట్ చేద్ది ఈ వీడియో. సో అది వీడియో మొత్తం గట్టిగా లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తీసుకెళ్ళిన సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? Yeah, my name's Anmin. Where are you from? I'm from Kerala. Okay, like is this first time you're coming here? Like what? Yeah, it's my first time actually. We actually came here for something else and we thought we'll stop by. We didn't expect this to be this ambient and stuff. So yeah, we ordered crispy chicken pav sandwich and Paneer makhani sandwich. yeah, paneer makhani sandwich. Both are really great. We also ordered a cream mushroom soup, which was also good. And this is nice. I particularly like this. This is what was it called? Lemongrass lemonade, which I don't think everybody would like it. If you like it, you love it. If you don't like it, you will just hate it. But this is really good. Okay. If you like the taste of lemongrass, I definitely recommend this one. This is also really nice. I haven't tried this one. Yeah, if you are coming with friends or something, this is a really good place to hang out. It is spacious and stuff, so I think you should definitely come. My name is Deepthi. Yeah, you're also from Kerala. Yeah, I'm from Kerala. Okay. What do you have ordered and about the taste? Yeah, I ordered paneer makhani sandwich and I like this. Like, it's so delicious.